మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే మా గార్డెన్ కి కొన్ని టిప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు కొన్ని చెట్లకి వాటికి పేను బంక ఇలాంటివి అయితే వస్తాయి. దానికి మేము వచ్చేసరికి బాగా పులిసిన మజ్జిగలో అయితే మిర్చి, ఇంగువ ఇలాంటివన్నీ మిక్సీ పట్టేసేసి వాటిలో కలిపేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత అయితే స్ప్రే చేస్తామండి. అది స్ప్రే చేస్తే మనకి పేను బంక ఇలాంటివన్నీ అయితే పోతాయి. నాకు తెలిసిన టిప్స్ అయితే మేము ఫాలో అవుతాం. ఇవాళ రిహానా గారి ద్వారా మనం ఇంకొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యాము. ఎక్కడెక్కడ పెస్ట్ ఉంటాయి ఇలాంటి వాటన్నిటికీ, అలాగే పసుపు వాటర్ స్ప్రే చేస్తే కూడా పోతుంది అని చెప్పి మనకైతే చెప్పారు. మాకు తెలిసిన టిప్స్ అయితే ఇవి. అండ్ అలాగే మాకు తెలియని టిప్స్ ఏమన్నా మీకు తెలిసి ఉంటే నాకైతే కమెంట్ చేసేయండి. అండ్ అలాగే మన యూనివర్సల్ గ్రూప్ ని ఇంత బాగా రన్ చేస్తున్న రిహానా గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే గ్రూప్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎవరికి ఎలాంటి ఇది ఉన్నా కానీ మొత్తం అయితే క్లారిటీ అయితే ఇస్తారు. మనకి ఏ ప్రాబ్లం అన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా బాగా అయితే చూసుకుంటున్నారు. సో ఇంత బాగా మమ్మల్ని చూసుకుంటున్నందుకు గ్రూప్ అడ్మిన్ గారికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ సో మచ్. బాగా మీకు తెలిసిన ఐడియాస్ కూడా అయితే మాకైతే కమెంట్ చేసేయండి. నాకైతే ఫ్రెండ్స్ ఎంత చక్కగా వామ్ వెల్కమింగ్ చేశారు, హార్ట్లీ వెల్కమింగ్ చేశారు. నేను చాలా హ్యాపీ అయ్యాను అనమాట. వీళ్ళ గార్డెన్ లో రకరకాల పువ్వులు చెప్పాను కదండి. ఆ ఫ్రూట్స్ అయితే ఎప్పటికే హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి. ఇంత చక్కగా ఇంత ఓపికగా సుజాత గారు మరి వాళ్ళ ముగ్గురు పిల్లలు ఎంత చక్కగా గార్డెన్ అరేంజ్మెంట్ చూసుకుంటున్నారు చూడండి. మరి ఇదే కాదండి, పక్షుల కోసం కూడా దానా రాగులు, బియ్యం, జొన్నలు, సజ్జలు అలాంటి కొర్రలు నేను చూశాను. బర్డ్స్ కూడా వాళ్ళు వరి ఉంటది కదండి, అది కూడా కట్టేసి పెట్టారండి వరి తినాలని చెప్పేసి. చూడండి ఏంటి చూసారు, ఇవి వచ్చేసి జొన్నలండి. జొన్నలు, రాగులు ఇలా డబ్బాలో పెట్టేస్తారు. ఎప్పుడైతే బర్డ్స్ వచ్చాయో అప్పుడే తినేస్తాయి అన్నమాట. సో పెస్ట్ని కూడా తినేస్తాయండి బర్డ్స్ రావటం వల్ల. అది చాలా మంచిది. పెద్ద పెద్ద పురుగులు ఉంటే అవి తినేస్తాయి బర్డ్స్ వస్తాయి. అవి చూడండి ఎంత బాగా వరి కూడా తినాలని పెట్టేశారు. సో వరి పంకులు అనమాట అవి. సో ఇంత చక్కగా గార్డెన్ మెయింటైనింగ్, బర్డ్స్ కూడా కేరింగ్ అయితే నేను చాలా హ్యాపీ అయ్యానండి. చూసాను మీరు ఐడియాస్. సో చక్కగా అన్ని డబ్బాలు, పెరుగు డబ్బాలు, మనం తిని పడేసే ఫ్రూట్స్ డబ్బాలు, తర్వాత మన స్వీట్స్, బిస్కెట్స్ అవి తెచ్చుకుంటాం కదండి, అవి కూడా కంటైనర్స్ కూడా సాయిల్ వేసేయటం, హోల్స్ పెట్టేయటం, ప్లాంట్స్ పెట్టేయటం. ఇదే ఉంది ఐడియా. ఏంది బకెట్స్ అంటే పెరుగు బకెట్ 20 లీటర్స్ చూసాను. గ్రో బ్యాగ్స్ ఒకటి చూసాను, పెద్ద పాట్స్. సో మీరు కూడా ఇలాగే మీ గార్డెన్ లో రకరకాల మొక్కలు కానీ, చెట్లు కానీ, ఫ్రూట్స్ ప్లాంట్స్ కానీ, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఏవైనా సరే అండి ఇలా డబ్బాల్లో లో కాస్ట్ లో మన పర్యావరణానికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యేటట్లుగా మీరు పెంచాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. ఆ ముఖ్య ఉద్దేశంతోనే మన యూనివర్సల్ గార్డెన్ స్టార్ట్ చేయటం జరిగింది. మన గ్రూప్ లో రైతులు కూడా ఉన్నారండి. రైతులు కూడా సలహాలు అడుగుతూ ఉంటారు. నాకు తెలిసిందే, నాకు తోచిందే వాళ్ళకి చెప్తూ ఉంటాను నేను. మన గార్డెనర్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మన గ్రూప్ లో బెస్ట్ ఈల్డ్ అని వాళ్ళకి కార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఫ్లవర్ ఆఫ్ ది డే, ఈల్డ్ ఆఫ్ ది డే, బెస్ట్ క్లిక్స్ ఆఫ్ ది డే అని నేను రోజు వేస్తూ ఉంటాను. మేకింగ్ చేసి మరి టైం ఇస్తున్నాను. ఎందుకంటే నాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని సో మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి. చెట్లు, టెర్రస్ గార్డెన్ అందరూ స్టార్ట్ చేయాలనే గొప్ప ఉద్దేశంతో యూనివర్సల్ గార్డెన్ అని గ్రూప్ స్టార్ట్ చేశానండి. 1 year అయిపోయింది. సో 250 మెంబర్స్ ఏవో ఉన్నారు, రైతులు మరియు మిద్దె తోట పెంపకదారులు. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మెసేజ్ పెట్టేసండి, నేను ఫోన్ నెంబర్ చేస్తాను. జాయిన్ అయిపోండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. నమస్తే అండి అందరికి. అండ్ అలాగే చాలా మంది ఎరువులు అవి కొనలేరు, కాస్ట్ ఎక్కువ పెట్టుకోలేని వాళ్ళకి లో బడ్జెట్ లో మన కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదండి, మనం కూరగాయలు కట్ చేసినవి, ఆ సైడ్ వేస్టేజ్, ఇవన్నీ కూడా చెట్లకి వేస్తే చాలా హెల్దీ అండి. ఇదే మనకి ఆర్గానిక్ అంటే సేమ్ ఇదేనండి. మన ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నా, ఫ్రూట్స్ అన్నా మన ఎరువులు వేసి పండించుకోం కాబట్టి, అందుకే కిచెన్ వేస్టేజ్ వేయటం వల్ల మనకైతే చాలా బాగా చెట్లు అయితే పెరుగుతాయండి. ఇది లో బడ్జెట్ గా మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ధన్యవాదాలు. గ్రేప్స్ ప్లాంట్ కూడా ఉంది చూడండి, చక్కగా గ్రో బ్యాగ్ లోనే పెంచుతున్నారు. గ్రో బ్యాగ్ లో ఇలా ఎండకి ఇది కాకర అయితే ఇప్పుడు వచ్చేస్తున్నాయి. కాకర ఫ్లవరింగ్ అయితే ఫుల్ హెల్దీగా ఉన్నాయండి. ప్లాంట్స్ అన్ని హెల్దీగా ఉన్నాయి. అక్కడక్కడే లైట్ పెస్ట్ అంతే, అవి కొంచెం గమనించుకుంటే పోతాయి. కానీ అన్ని ప్లాంట్స్ ఆల్మోస్ట్ హెల్దీగా ఉన్నాయి అనమాట. మంచి ఈల్డ్ మీద ఉన్నాయి. అది కూడా టమాటోస్, బ్రింజాల్స్, ఇది బిటర్ గార్డ్స్, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి.
మల్బరీస్, చెర్రీస్, అంజూర్ ఫ్రూట్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా వచ్చేస్తున్నాయండి. స్టార్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నమాట. సంగతి కదండి. అవునండి. ఏం ఐడియా చేశారు మీరు? నేను ఖర్చు లేని పనని ఇంట్లో ఉన్న వీళ్ళ పిల్లల చున్నీలు అవి థ్రెడ్స్ కుట్టానండి. కుట్టి థ్రెడ్స్ ఇలా కట్టేసాను. ఆ, Sarees. ఆ, కట్టేసి శారీస్ కుట్టేసి వేసానండి. చల్లగా ఉంటుంది. ఎన్ని శారీస్ పట్టింది? 4 sarees. 4 శారీస్ పట్టేశారు. ఉమ్. అటు చున్నీలు మిగిలిపోయింది. కాటన్ వేశారండి. అవునండి. చల్లగున్నాయి. ఉమ్. సిల్క్ వేశారనుకో మంట మంట. బాగా ఎండకి. కాటన్ వేశారు కదా, కూల్ గా ఉంది క్లైమేట్. అది అవునండి. కూడా చూడండి, చున్నీస్ అంట, ఓల్డ్ చున్నీస్. వేస్ట్ క్లాత్ క్లాత్ షేడ్ నెట్ ప్రిపేర్ చేశారు సుజాత గారు. ఎంత ఐడియా చూసారా? మనకు మనసులో ఉండాలని కానీ దృఢ నిశ్చయం, మనం తక్కువ ఖర్చుతో కూడా ఇలా ఐడియాస్ ఎక్కువ చేసుకొని మన మొక్కల్ని పెంచుకోవచ్చండి. షేడ్ నెట్ లేదు, ఇది కొనాలంటే ఎలాగైనా సరే ఒక 1500 2000 లోపు అయిద్దండి. ఆ ఖర్చును కూడా తగ్గించుకున్నారు. తగ్గించుకున్నాం. వెరీ గ్రేట్ ఐడియా అండి సుజాత గారు. అప్రిషియేట్ చేయలేక ఉత్తమ అసలు. వెరీ నైస్ ఐడియా.